వైనాట్ కుప్పం అంటూ హడావిడి చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని శపథం చేశారు. అంతటితో ఆగకుండా కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తున్న సమయంలో అడ్డుకున్నారు కూడా. ఒకానొక దశలో దాడి చేసిన ప్రయత్నం చేశారు. అటువంటి కుప్పంలో ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకునేందుకు కూడా పడరాని పాటలు పడుతుంది. కుప్పంలో స్థానిక సంస్థలతో పాటు మున్సిపాలిటీని గెలిచేసరికి చంద్రబాబును సైతం ఓడిస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కయ్యానికి కాలు దువ్వారు. అక్కడ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ను ఎమ్మెల్సీగా చేసేసరికి ఆయన నేనే ఎమ్మెల్యేను అన్నంత రేంజ్లో విరుచుకుపడ్డారు. వెనుక ముందు చూసుకోలేదు. అయితే ఇప్పుడు అదే భరత్పై తిరుగుబాటు చేస్తున్నారు వైఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలు. భరత్ను నమ్ముకుంటే పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని హెచ్చరిస్తున్నారు. హైకమాండ్కు హెచ్చరికలు పంపారు. 2019 ఎన్నికలలో చంద్రబాబుపై పోటీ చేశారు భరత్. జగన్ ప్రభంజనంలో చంద్రబాబు మెజారిటీ తగ్గింది. దీంతో భరత్ను కార్నర్ చేసుకుని రాజకీయం మొదలుపెట్టారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తన పుంగనూరు కంటే కుప్పంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటారు. మున్సిపల్ ఎన్నికలలో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇక కుప్పంలో చంద్రబాబును ఓడించడమే తరువాయి అన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి సైతం చంద్రబాబుపై భరత్ గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని ప్రకటించారు. అయితే వారు ఒకటి తలిస్తే కుప్పం నియోజకవర్గ ప్రజలు మరోలా తలిచారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తుడిచిపెట్టుకుపోయింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ భరత్ నియోజకవర్గంలో కనిపించకుండా పోయాడు. ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నారు. ఈ తరుణంలో నియోజకవర్గంలోని శాంతిపురం జెడ్పీటీసీ సభ్యులు శ్రీనివాసులు సీనియర్ నేత ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి భరత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. భరత్ తెలుగుదేశం పార్టీ చేతుల్లోకి వెళ్లిపోయారని విమర్శించారు. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. భజన పలువురికి పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి మేలు చేసేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేతలు. అయితే వెంటనే స్పందించిన భరత్ శాంతిపురం జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్తో పాటు సీనియర్ నేతలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ విలవిల్లాడుతుంది. కనీసం పార్టీ వాయిస్ వినిపించేవారు కూడా కరువవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో కుప్పంలో ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో తెలియంది కాదు. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి వెళ్లిన చంద్రబాబుపై దాడి చేసినంత పని చేశారు. ఓ మాజీ ముఖ్యమంత్రికి దారుణంగా అవమానించారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాక వికలమైంది. ఉనికి చాటుకునేందుకు కూడా ఇబ్బంది పడుతుంది.